ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. 66 పుస్తకాల్లో 9వ పుస్తకమైనటువంటి మొదటి సమూయేలు గ్రంథం యొక్క పరిచయాన్ని మనం ప్రారంభిద్దాం. బైబిల్ గ్రంథాన్ని ముద్రించబడక ముందు మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథాన్ని రెండు కలిపి ఒకే పుస్తకంగా పిలువబడుతుండేవారు. అయితే బైబిల్ గ్రంథాన్ని ముద్రించిన తర్వాత ఈ రెండింటిని వేరువేరు పుస్తకాలుగా ముద్రించడం జరిగింది. మొదటి సమూయేలు గ్రంథంలో మనకి సౌలు జీవితం ఎక్కువగా కనిపిస్తే, రెండవ సమూయేలు గ్రంథంలో దావీదు యొక్క జీవిత చరిత్ర మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఈ గ్రంథానికి 31 అధ్యాయాలు ఉన్నాయి, 810 వచనాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు రచించడం జరిగింది. అయితే పూర్తిగా ఈయన రచించలేదు, కానీ మొదటి నుంచి 25 అధ్యాయాల వరకు కూడా ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు రచించారు. మిగిలిన గ్రంథాలు అదేవిధంగా రెండవ సమూయేలు గ్రంథం అంతా కూడా ప్రవక్త అయినటువంటి నాతాను అదేవిధంగా గాదు అనేటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు ఈ గ్రంథాలు ముద్రించడానికి ముఖ్య పాత్ర వహించారని చెప్పేసి మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 30వ వచనంలో తెలియజేయడం జరిగింది. ఈ గ్రంథంలో మనకి ముఖ్యంగా కనిపించేటువంటి వ్యక్తులు ఎవరేంటని చెప్పేసి మనం చూస్తే, మొట్టమొదటిగా హన్నా, అదేవిధంగా సమూయేలు, సౌలు, దావీదు, యోనాతాను. ఈ వ్యక్తుల గురించి ఈ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథంలో కొంచెం ఎక్కువగా ప్రస్తావించినటువంటి సందర్భాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఈ గ్రంథంలో మనకి ముఖ్య ఉద్దేశం ఎక్కడ ఏం కనిపిస్తుందని చెప్పేసి చూస్తే, దేవుని పరిపాలనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మానవుని యొక్క పరిపాలనలోనికి రావడం, మానవుని పరిపాలన మాకు కావాలని చెప్పేసి వారు అడిగిన సందర్భం, ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటిగా రాజు ఈ గ్రంథంలోనే నియమించబడినటువంటి సందర్భాలన్నీ కూడా మనం చూస్తాం. అయితే ఈ మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నేను క్లుప్తంగా మీకు పరిచయం చేసి ఈ యొక్క పరిచయాన్ని నేను ముగింపులోకి తీసుకొస్తాను. మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకుని సమూయేలును హన్నాకి కుమారుడిగా ఇవ్వడం. ఎప్పుడైతే సమూయేలును హన్నాకి కుమారుడికి ఇచ్చాడో, ఇచ్చిన తర్వాత పాలు విడిచిన వెంటనే ఆ కుమారుని తీసుకొచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. రెండవ అధ్యాయంకి వచ్చేసరికల్లా హన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎందుకంటే బిడ్డలు లేనటువంటి తన జీవితంలో దేవుడు గర్భఫలాన్ని ఇచ్చిన కారణాన్ని బట్టి హన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ కృతజ్ఞతాస్తుతులు పూర్వకంగా కొన్ని మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు, అదేవిధంగా ప్రవక్త అయినటువంటి దైవజనటువంటి ఏలీకి 2 కుమారులు ఉండేవారు. ఆ కుమారులు ఇద్దరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఎలా జీవిస్తున్నారో, ముఖ్యంగా ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఎలా చేస్తున్నారో, ఆ ఇశ్రాయేలు ప్రజలకి బాధ కలిగించేటువంటి పనులు ఎలా చేస్తున్నారో, ఏమేం చేస్తున్నారో అవన్నీ కూడా రెండవ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. మూడవ అధ్యాయంకి వచ్చేసరికల్లా బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడడం, దేవుడు సమూయేలుతో మాట్లాడి ముఖ్యంగా ఈ ఏలీ కుమారులిద్దరూ కూడా చేస్తున్నటువంటి ఈ యొక్క దుష్కార్యాలను బట్టి దేవుడు వారిని ఎలా శిక్షించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడో ఆ విషయాలన్నీ కూడా 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ అధ్యాయంకి వచ్చేసరికల్లా దేవుడు సమూయేలుని ఆ ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్లతో చేసినటువంటి యుద్ధం, ఆ యుద్ధంలో ఏలీ 2 కుమారులు చనిపోవడమే కాకుండా నిబంధన మందసం పట్టబడడం, ఈ నిబంధన మందసం పట్టబడినటువంటి సంగతి ఏలీ తెలిసిన తర్వాత ఏలీ వెంటనే తనకున్నటువంటి గృహంలో తనకున్నటువంటి ఆ యొక్క గుమ్మం దగ్గర పడి మెడ విరిగిపోయి చనిపోయినటువంటి సందర్భాలన్నీ కూడా మనం ఈ యొక్క 4 అధ్యాయాలు మనం చూస్తాం. 5వ అధ్యాయంకి వచ్చేసరికల్లా ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని వారి ప్రాంతానికి పట్టుకెళ్ళిపోయి అక్కడ ఎష్టోదులో దాబోర్ అనేటువంటి ప్రాంతంలో గుడిలో ఉంచితే, ఆ ఉంచిన కారణాన్ని బట్టి దాగోన్ అనేటువంటి విగ్రహం విరిగి పడిపోవడం, తర్వాత 7 నెలలు ఆ ఫిలిస్తీన్ల చేతిలోనే ఈ నిబంధన మందసం ఉన్న కారణాన్ని బట్టి వారికి ఒక గడ్డల రోగం రావడం, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి తిరిగి మళ్ళీ
ఆ యొక్క నిబంధన మందసాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేసినటువంటి సందర్భాలన్నీ కూడా ఈ 5 నుంచి 6, 7 అధ్యాయాల్లో మనం చూస్తాం. అలా తర్వాత 8వ అధ్యాయంకి వచ్చేసరికల్లా అక్కడ సమూయేలు కుమారులు అనేటువంటి యోవేలు, అబియ అనేటువంటి వీరిద్దరూ ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతులుగా ఉండేవారు. అయితే వీరిద్దరు న్యాయాధిపతులుగా ఉండి న్యాయం చేయాల్సినటువంటి వ్యక్తులు న్యాయం చేయకుండా అన్యాయంగా జీవిస్తూ అన్యాయపు విధానంలో నడుస్తున్న కారణాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక రోజు సమూయేలు దగ్గరకు వచ్చి అన్నారు, మాకు రాజు కావాలి, ఈ న్యాయాధిపతులుగా ఉన్నటువంటి నీ కుమారులు ఇద్దరు ఎంతమాత్రం మాకు సరైనటువంటి పరిపాలన అందించట్లేదు కనుక మాకు రాజు కావాలని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలందరూ అడిగితే 9వ అధ్యాయంలో సౌలుని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమించడం, తరువాత 10వ అధ్యాయంలో సౌలుని రాజుగా అభిషేకించినటువంటి సందర్భాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 11 నుంచి 12వ అధ్యాయంలో మనం చూస్తే అమ్మోనీయులతో యుద్ధం చేయాల్సినటువంటి సందర్భం వస్తే వీరందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి ఇలా అమ్మోనీయులతో యుద్ధం చేయాలి, ఏంటి పరిస్థితి ఎలాగని చెప్పేసి అడిగితే అప్పుడు సమూయేలు వారితో మాట్లాడుతాడు. ఏమనంటే, మీరు దేవుని పరిపాలన విడిచిపెట్టేసి రాజు కావాలని చెప్పేసి రాజు పరిపాలన అడిగారు కదా, మరి ఇప్పుడు రాజు పరిపాలన అడిగినప్పుడు దేవుని దగ్గరికి మీరు ఎలా వచ్చారు? మీరు చేసిన అవిధేయమైన కార్యాన్ని బట్టి ఈ యొక్క శ్రమ నుంచి మిమ్మల్ని ఎవరు రప్పిస్తారు, ఎవరు విడిపించుతారని చెప్పేసి ఈ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి సందర్భాలు, ముఖ్యంగా వారు చేసినటువంటి అవిధేయమైనటువంటి పనికి దేవుడు ఎటువంటి విధానంలో వీరితో మాట్లాడతాడు అనేటువంటి సందర్భాలన్నీ కూడా ఈ 11, 12 అధ్యాయాల్లో మనం చూస్తాం. తర్వాత 13వ అధ్యాయంకి వచ్చేసరికల్లా సౌలు మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేశాడు. ఏంటంటే సాధారణంగా దేవునికి బలులు అర్పించేటువంటి విషయంలో, దహన బలులు అర్పించేటువంటి విషయంలో ఒక యాజకుడు చేయాలి, అది ముందు నుంచి ఉన్నటువంటి పద్ధతే. అయితే ఈ సౌలు ఏం చేశాడంటే, సమూయేలు దహన బలి అర్పించడానికి రావడానికి కొంచెం ఆలస్యం అయ్యేసరికి సమూయేలు చేయాల్సినటువంటి పని సౌలు చేసేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేశాడు. ఈ కారణాన్ని బట్టి సౌలు యొక్క జీవితంలో మొట్టమొదటిగా దేవునికి అవిధేయమైనటువంటి కార్యాన్ని చేసి దేవునికి దూరం అవడం ప్రారంభమైనటువంటి సందర్భాలన్నీ కూడా ఈ 13 అధ్యాయాలు మనం చూస్తాం. 14వ అధ్యాయంకి వచ్చేసరికల్లా సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేశాడు. ఏంటంటే, యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో వాస్తవానికి ఆ యుద్ధంలో జరుగుతున్నటువంటి వారందరూ కూడా ఉపవాసం ఉండి ఉపవాస దీక్షను పాటిస్తున్న సందర్భంలో యోనాతాను ఆ ఉపవాసాన్ని విడిచిపెట్టేసి అక్కడ ఉన్నటువంటి కొంచెం తేనె, వేరే పదార్థాలు తిన్నటువంటి సందర్భాలన్నీ చూసి కొంచెం దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తే ఆ కార్యాన్ని బట్టి వాస్తవానికి యోనాతానుని సౌలు చంపాలి. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యోనాతానుని ఎంతమాత్రం కూడా చంపనివ్వకుండా ఆపిన సందర్భాలన్నీ కూడా మనం యొక్క 14వ అధ్యాయం చూస్తాం. 15వ అధ్యాయంలో చూస్తే సౌలు రెండవసారి దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేశాడు. ఏంటంటే, దేవుడు సౌలుని ఏమన్నాడంటే, అమాలేకులందరిని కూడా పూర్తిగా నిర్మూలన చేసామంటే ఎంతమాత్రం దేవుని మాట వినకుండా సౌలు తన ఇష్టానుసారంగా తనకు నచ్చినటువంటి విధానంలో ఇక్కడ ప్రవర్తించి అమాలేకులను పూర్తిగా నిర్మూలన చేయకుండా వారిని విడిచిపెట్టేసినటువంటి సందర్భాలన్నీ కూడా మనం ఈ 15 అధ్యాయాలను చూస్తాం. అదేవిధంగా ఇదే 15 అధ్యాయంలో సౌలు చేసినటువంటి పనికి దేవుడు ఒక మనిషిని క్షమించమని అడిగినటువంటి సందర్భం ఈ 15వ అధ్యాయం చూస్తాం. ఏంటంటే, సౌలుని రాజుగా నియమించింది దేవుడే, సౌలుని ఎన్నుకున్నది దేవుడే. అయితే ఇప్పుడు సౌలు జీవితంలో వచ్చినటువంటి మార్పును బట్టి, ముఖ్యంగా సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న విధానాన్ని బట్టి, ఈ కారణాన్ని బట్టి దేవుడు సమూయేలుని క్షమాపణ అడుగుతున్నాడు. ఆ వ్యక్తిని నేనే రాజుగా నియమించాను, ఆ వ్యక్తిని బట్టి నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను, నేను కాకుండా సౌలుని బట్టి నువ్వు చాలా బాధపడుతున్నావు కాబట్టి నన్ను క్షమించి సమూయేలు అని చెప్పేసి సమూయేలుని క్షమాపణ అడిగినటువంటి సందర్భాలు ఈ యొక్క 15 అధ్యాయాలు మనం చూస్తాం. 16వ అధ్యాయం వచ్చేసరికల్లా సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న కారణాన్ని బట్టి దావీదుని రాజుగా అభిషేకించడం, ఇవన్నీ 16వ అధ్యాయంలో చూస్తాం. 17వ అధ్యాయం వచ్చేసరికల్లా దావీదు గొలియాతుతో యుద్ధం చేసి గొలియాతుని చంపడం, ఇవన్నీ 17వ అధ్యాయంలో చూస్తాం. 18వ అధ్యాయంలో సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదుకి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడడం, అదే సందర్భంలో
దావీదు పట్ల సౌలు ఒక విషపు చూపు కలిగి దావీదుని చంపాలని చూడడం, ఇవన్నీ మనం 18 అధ్యాయంలో చూస్తాం. 19 నుంచి 23వ అధ్యాయం వరకు కూడా దావీదుని సౌలు తరవడం, ఎన్నో సందర్భాల్లో సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదుని కాపాడడం, తర్వాత సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు దావీదుని కాపాడడం, ఇవన్నీ కూడా మనం 19 అధ్యాయం నుంచి 23 అధ్యాయంలో మనం చూస్తాం. 24వ అధ్యాయంకి వచ్చేసరికల్లా దావీదు సిక్లాకులో ఎన్గేద్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు అనేటువంటి సంగతి తెలుసుకుని దావీదుని చంపాలనేటువంటి ఉద్దేశంతో దావీదు దగ్గరికి వెళ్తే, అయితే దావీదు చేతికే సౌలు దొరికిన సందర్భంలో సౌలు చంపాల్సినటువంటి వ్యక్తి సౌలుని విడిచిపెట్టేసి అతని పై వస్త్రంలో కొంచెం ముక్క కత్తిరించి తనకి పంపించి తనతో మాట్లాడినటువంటి సందర్భాలు అవన్నీ కూడా 24వ అధ్యాయాన్ని చూస్తాం. 25వ అధ్యాయంలో సమూయేలు యొక్క మరణం, తర్వాత ఇదే 25వ అధ్యాయంలో మొరటు వారైనటువంటి నాబాలు యొక్క జీవితం, తన భార్య అయినటువంటి అబిగాయిలు జ్ఞానవంతురాలై ఎలాగైతే తన యొక్క భర్తను రక్షించుకుందో ఇవన్నీ కూడా 25వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఇదే అధ్యాయంలో దావీదుకిచ్చి వివాహం చేయాల్సినటువంటి మీకాలను దావీదుకిచ్చి వివాహం చేయకుండా గల్లీము వాడైనటువంటి లాహీష్ కుమారునికి ఇచ్చి మీకాలను ఇచ్చి వివాహం చేసాడు. ఇవన్నీ 25వ అధ్యాయంలో చూస్తాం. 26వ అధ్యాయంకి వచ్చేసరికల్లా మళ్ళీ దావీదుని చంపాలనేటువంటి ఉద్దేశంతో సౌలు 3000 మంది సైనికులను తీసుకుని దావీదు ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి దావీదుని చంపాలని చెప్పేసి ప్రయత్నం చేయాలని చూస్తే మళ్ళీ సౌలు దావీదు చేతికి చిక్కడం, అయితే సౌలుని ఎంత మాత్రం కూడా చంపకుండా దావీదు సౌలుని విడిచిపెట్టేసి మళ్ళీ దావీదుతో మాట్లాడడం, నేను ఏ కారణాన్ని బట్టి నేనేం చేశానని మీరు నన్ను చంపాలని చూస్తున్నారు, నేను నీకు ఎంత మాత్రం కూడా ఎటువంటి హాని చేయలేదు కదా, ఏ హాని చేయకుండా ఎందుకు మీరు నన్ను చంపాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి దావీదు సౌలుతో మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క 26వ అధ్యాయాన్ని చూస్తాం. 27వ అధ్యాయంలో దావీదు మళ్ళీ ఫిలిస్తీయుల దేశంలోనికి గాతు అనేటువంటి ప్రాంతానికి పారిపోయి అక్కడ కొంతకాలం నివసించడం, తర్వాత 28వ అధ్యాయంకి వచ్చేసరికల్లా సౌలు ఒక సోదె చెప్పేటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ సమూయేలు ప్రవక్తని ఆమెలోనికి రప్పించి ఆమెతో మాట్లాడడం, సమూయేలుతో మాట్లాడడం, ఇవన్నీ కూడా 27వ అధ్యాయంలో మనం చూస్తాం. 28వ అధ్యాయంలో చూస్తాం. 29వ అధ్యాయంలో చూస్తే దావీదుకి ఫిలిస్తీయులతో యుద్ధం, అంటే దావీదు ఫిలిస్తీయులతో కలిసి యుద్ధానికి వెళ్ళడం, అంటే వారితో కలిసి ఉండడం. ఎందుకంటే దావీదు ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఫిలిస్తీన్ల దేశంలో నివసిస్తున్నాడు కనుక ఆ నివసిస్తున్న కారణాన్ని బట్టి దావీదు ఫిలిస్తీన్లకి సపోర్ట్ చేస్తూ, అంటే ఫిలిస్తీన్లతో ఉంటూ వారితో కలిసి యుద్ధం చేసినటువంటి సందర్భాలన్నీ కూడా ఈ యొక్క 29లో మనం చూస్తాం. 30వ అధ్యాయంకి వచ్చేసరికల్లా అమాలేకీయులు సిక్లాకులో ఉన్నటువంటి దావీదు యొక్క ఉన్నటువంటి జనాంగం మీద పడి వారికి ఉన్నటువంటి సంపదను, వారికి ఉన్నటువంటి స్త్రీలను అందరినీ కూడా వీరు తీసుకుని వెళ్ళిపోతే ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా కాల్చేసిన కారణాన్ని బట్టి దావీదు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేసి మళ్ళీ వారి జనాంగాన్ని తిరిగి తీసుకురావడం, ఇవన్నీ 30వ అధ్యాయంలో చూస్తాం. 31వ అధ్యాయంలో చూస్తే సౌలు యొక్క మరణం, తనను తాను ఎలాగైతే చంపుకున్నాడో, తన ప్రాణాన్ని ఎలాగైతే తను తీసుకున్నాడో ఈ సందర్భాలన్నీ మనం చూస్తాం. ఇలా ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం యొక్క పరిచయాన్ని మీ మధ్యకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ మొదటి సమూయేలు గ్రంథంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక పాఠాలు ఏంటి అని చెప్పేసి మనం చూస్తే, నేను ఈ గ్రంథం ప్రారంభంలో నేను మీకు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది కదా. ఈ గ్రంథంలో మనకి ముఖ్యంగా కనిపించేటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి చూస్తే సౌలు అన్నాను కదా. సౌలు తన యొక్క ప్రారంభ జీవితంలో ఉన్నటువంటి విధానం, ప్రారంభంలో ఉన్నటువంటి మంచి విధానం తన యొక్క ముగింపులో లేదు. ఈ రోజున చాలా మంది భక్తి జీవితాలు ప్రారంభంలో ఉన్నటువంటి ఉజ్జీవం, ప్రారంభంలో ఉన్నటువంటి ప్రార్థన జీవితం, ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత మాత్రం కూడా ఉండట్లేదు. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు ఇలా అన్నారు, అనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందుము. ప్రారంభంలో ఉన్నటువంటి మన విశ్వాసం, ప్రారంభంలో ఉన్నటువంటి మన ప్రార్థన జీవితం, ప్రారంభంలో ఉన్నటువంటి మన ఉజ్జీవం
చివరి వరకు, అంటే మన జీవితం ముగిసేంత వరకు కూడా మనం కొనసాగించుకోవాలి. ఎప్పుడైతే మనం అలా కొనసాగించుకుంటామో క్రీస్తులో కూడా మనం ఎలా ఉంటాం, లేపబడే వారిగా మనం ఉంటాం. ఒకవేళ ఇంతవరకు ప్రార్థన జీవితంలో రక్షణ పొందిన క్రొత్తలో నువ్వు చాలా భక్తిగా జీవించి చాలా భక్తి విధానంలో నడిచి ఇప్పుడు అదే భక్తి, అదే ప్రార్థన జీవితం, అదే విశ్వాసం నీలో లేనట్లయితే కనుక సౌలు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ప్రారంభంలో ఉన్నటువంటి విధానం ముగింపులో లేక సౌలు జీవితం అంత చక్కనైనటువంటి విధానంలో బైబిల్లో లేదు. ఒకవేళ ఈ మొదటి సమూయేలు గ్రంథాన్ని ఇంతవరకు విన్నటువంటి మీరు, ఇంతవరకు చూసినటువంటి మీరు మీ జీవితంలో మీ యొక్క ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేనట్లయితే కనుక దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంతం వరకు, ముఖ్యంగా మనం పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు, దేవుని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసేంత వరకు కూడా మన యొక్క విశ్వాసంలో బలంగా ఉందాం, మన ప్రార్థనా జీవితంలో బలంగా ఉందాం. తుదమట్టు వరకు, మన జీవితంలో ముగింపు వరకు అదే విశ్వాసంలో కొనసాగించినట్లయితే కనుక దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. కనుక మీ యొక్క మాటలు మీ యొక్క హృదయాల్లో భద్రపరుచుకుని దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు పొందుకుని, ముఖ్యంగా ఈ మొదటి సమూయేలు గ్రంథం అంతా కూడా మీ యొక్క ప్రార్థనా పూర్వకంగా చదివి దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను.